హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు దాదాపు ఈ మంత్లో 28కు జరగాల్సినటువంటి కొన్ని స్టేట్ పరీక్షలు, అదేవిధంగా సెంట్రల్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. సో దాదాపు 3 పరీక్షల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తెలియాలి, ఎందుకంటే ఆ డేట్కి ఎగ్జామ్ ఉందని అనుకుంటారు, బట్ లేదు, క్యాన్సల్ అయింది. సో మరి ఆ 3 పరీక్షలు ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏంటి అని డీటెయిల్స్ కూడా ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్. సో క్లియర్గా చూడండి, అదేవిధంగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే కంపల్సరీ ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకైనా కొంచెం ఉపయోగపడుతుంది. సో దాదాపు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు దాదాపు మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి 3 ఎగ్జామ్స్ అయితే వాయిదా పడ్డాయి. వాటి కొత్త డేట్లు కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఆ డేట్స్, ఆ ఎగ్జామ్స్ ఏంటి అనేది 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు తెలంగాణలో చూసుకుంటే టీజీపీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ చూసుకుంటే మనకు వచ్చేసి టీజీపీఎస్సి ఉంది కదా, దానికి సంబంధించినటువంటి బక్రీద్ ఎఫెక్ట్ కారణంగా, అంటే ఈ మంత్ 28 బక్రీద్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి, అంటే ఈ మంత్ 28 మనకు బక్రీద్ ఉంది. సో దానివల్ల మనకు ఎగ్జామ్స్ అనేవి రీషెడ్యూల్ చేశారు, కొన్ని క్యాన్సిల్ చేశారు. సో ఈ నెల 28న జరగాల్సినటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, సో టీజీపీఎస్సి కింద జరగాల్సినటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, సో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, మనకు ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళకైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటాయి ప్రమోషన్ల కోసం. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే టీజీపీఎస్సి రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీజీపీఎస్సి అయితే ప్రకటించింది. సో దీని అయితే ఎగ్జామ్స్ ను రీషెడ్యూల్ చేశారు, అంటే మనకు కొత్త డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఈ యొక్క పరీక్షలను జూన్ 3వ తారీఖున అయితే నిర్వహిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఓకేనా, జూన్ 3కి అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఏవైతే డిపార్ట్మెంటల్ టెస్ట్కి అప్లికేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారంటే, ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారో, ఈ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటిది రీషెడ్యూల్ చేశారు. సో మనకు పరీక్షలను అయితే జూన్ 3వ తారీఖున అయితే తిరిగి మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు, అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఈ నెల 30 సాయంత్రం 5 గంటల నుంచి అయితే ఆల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అయితే మనకు మే 30 నుంచి అయితే మనకు, ఓకేనా, మే 30 నుంచి మనకు ఈవినింగ్ సాయంత్రం అంటే 5 గంటల నుంచి మనకు అందుబాటులోకి వస్తాయి. సో ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లకు సంబంధించిన ఆల్ టికెట్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు జూన్ 3వ తారీఖు అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది టీజీపీఎస్సి, ది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ సంబంధించినటువంటిది. ఓకేనా, ఇది మంచి ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. ఎందుకంటే ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయబోతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎందుకంటే ఆల్రెడీ 28కు ఉండే ఎగ్జామ్, బట్ బక్రీద్ కారణంగా, ఫెస్టివల్ కారణంగా రీషెడ్యూల్ చేశారు. జూన్ 3కి అయితే ఎగ్జామ్ జరగబోతుంది. మనకు మే 13 అయితే మీరు ఈవినింగ్ సాయంత్రం నుంచి ఈ యొక్క ఈ ఎగ్జామ్స్ సంబంధించిన ఆల్ టికెట్లు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వండి. మరి మీకు ఏమైనా ఇంకా మళ్ళీ సందేహాలు, ఇంకా హెల్ప్ లైన్ నెంబర్స్ కావాలంటే డైరెక్ట్ మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఈ నెంబర్కి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి అయితే కాంటాక్ట్ చేయండి. 04022445556. మీకు మరిన్ని ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ యొక్క నెంబర్కి అయితే హెల్ప్ లైన్ నెంబర్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. ఓకేనా, ఎవరైతే ఈ యొక్క ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసే వాళ్ళకైతే ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ఉపయోగపడేది. సో ఇది ఫస్ట్ వన్. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి మరొకటి ఎగ్జామ్ ఏంటంటే మనకు వచ్చేసి బక్రీద్ కారణంగా మనకు ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, సో ఈ యొక్క బక్రీద్ కారణంగా మనకు ఇంటర్ పరీక్ష జూన్ 5కి అయితే వాయిదా పడ్డది. సో మనకి ఇక్కడ ఇంటర్ పరీక్షలు అయితే మనకు ఇంటర్ ఎగ్జామ్ ఉంది. సో జూన్ 5కి అయితే పోస్ట్ పోన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు బక్రీద్ పండుగ సెలవును దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ నెల 27కి బదులు 28వ తేదీకి అయితే మార్పు చేసింది. సో అప్పుడు మనకు యాక్చువల్లీ 27th ఉండే, బట్ దీన్ని 28కి అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. బట్ ఏమైతుందంటే ఇక్కడ దీంతో ఆ రోజు జరగాల్సినటువంటి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షను మనకైతే జూన్ 5వ తేదీకి అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. సో ఈ 28వ తారీఖు జరగాల్సినటువంటి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి కదా, ఇంటర్ ఎగ్జామ్స్ ఏవైతే సప్లీ ఉన్నాయో వీటిని మనకు తిరిగి వచ్చేసి మనకు జూన్ 5కి అయితే మనకు రీషెడ్యూల్ చేశారు. అదైతే మనకు స్టూడెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, జూన్ 5వ తారీఖు అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు.
అదొకటైతే గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏపీ మనకు ఆంధ్రప్రదేశ్ బోర్డు అయితే ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించేది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఫస్ట్ ఇయర్లో ఎకనామిక్స్ పేపర్ 1 ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. మనకి మరి ఏమేమి ఉన్నాయి ఏం కదా చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించినట్టు చూసుకుంటే మనకు ఎకనామిక్స్ పేపర్ 1 ఓకేనా. ఎకనామిక్స్ మనకు పేపర్ 1, అదేవిధంగా వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సులు ఉన్నాయిగా, అందులో మ్యాథ్స్ 1 ఓకేనా. మనకు వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఉంది కదా, సో అందులో చూసుకుంటే మనకు మ్యాథ్స్ 1 ఓకేనా, ఇదొకటి. అదేవిధంగా మనకు వచ్చేసి బయాలజీ 1 ఓకేనా. సో బయాలజీ 1, అదేవిధంగా సెకండ్ ఇయర్లో చూసుకుంటే మనకు వచ్చేసి సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి చూసుకుంటే మ్యాథ్స్ 2B, అదేవిధంగా వొకేషనల్ కోర్సుకు సంబంధించినటువంటిది మ్యాథ్స్ పేపర్ 2, వొకేషనల్ కోర్స్ సంబంధించినటువంటి మ్యాథ్స్ పేపర్ 2, అదేవిధంగా మనకు బయాలజీ పేపర్ 2, ఇవన్నీ సెకండ్ ఇయర్ సంబంధించినవి. బయాలజీ పేపర్ 2 ఇవన్నిటిని మనకు జూన్ 5వ తారీఖున అయితే నిర్వహిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. మనకు జూన్ 5వ తారీఖు అయితే రీషెడ్యూల్ చేశారు. జూన్ 5వ తారీఖు అయితే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ 28కు ఉండే, మే 28కు ఉండే, ఇవన్నీ పోస్ట్ పోన్ చేశారు. జూన్ 5వ తారీఖు అయితే మనకు ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సప్లీలు జూన్ 5వ తారీఖు జరుగుతున్నాయి. ఇవన్నీ సబ్జెక్టులు అనమాట, అన్నట్టు జరిగేటువంటి పేపర్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి రీషెడ్యూల్ చేశారు. బక్రీద్ పండుగ 28వ తారీఖు ఉండడం వల్ల పరీక్షలను అయితే చేంజ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు ఎవరైతే ఉంటే వాళ్ళు. సో మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. అదేవిధంగా మనకు ఎథిక్స్ పేపర్ని అయితే మనకు జూన్ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, జూన్ 5న జరగాల్సినటువంటి జూన్ 5న మనకు జరగాల్సిన ఎథిక్స్ పేపర్ అనేది ఒకటి ఉంది. సో ఈ ఎథిక్స్ పేపర్ని వచ్చేసి మనకు 12వ తారీఖు అయితే పెడుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. జూన్ 12వ తారీఖు అయితే మనకు పెట్టడం అయితే జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ షెడ్యూల్ చేశారు జూన్ 5కు. యాక్చువల్లీ జూన్ 5కు మనకు ఎథిక్స్ పేపర్ ఉండే, ఈ ఎథిక్స్ పేపర్ను రీషెడ్యూల్ చేస్తూ జూన్ 12th అయితే మనకు రీషెడ్యూల్ చేశారు. సో జూన్ 12th మనకైతే ఈ యొక్క ఎథిక్స్ పేపర్ ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ సంబంధించింది సెకండ్ అనమాట. మనకు ఈ ఫెస్టివల్ సందర్భంగా పోస్ట్ పోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సప్లీ ఎగ్జామ్స్ అనమాట ఇది. సో మరొకటి చూసుకుంటే మనకు ఇంకొక ఎగ్జామ్ ఉంది. సో అది మనకు సెంట్రల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్, జాబ్ ఎగ్జామ్ అది ఓకేనా. సో అది చూసుకుంటే మనకు వచ్చేసి మరొకటి చూసుకుంటే మనకు సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి మనకు ఎస్ఎస్సి జీడీ పోస్టులు ఉన్నాయి కదా, మనకు మీకు తెలుసా స్టాఫ్ సెలక్షన్ ఉంది కదా. ఇందులో వచ్చేసి మనకు ఎస్ఎస్సిడి ఓకేనా. ఇందులో చూసుకుంటే మనకు జీడీ పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో వీటి యొక్క పరీక్షా తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే చేంజ్ చేసింది ఓకేనా. ఎస్ఎస్సి అనేది మనకు చేంజ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ది 28th బక్రీద్ ఉండడం వల్ల ఓకేనా. 28న మనకు బక్రీద్ పండుగ ఉంది కాబట్టి మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే రీషెడ్యూల్ అయితే చేయడం అయితే జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో మనకు మే 28న జరగాల్సినటువంటి మే 28న జరగాల్సినటువంటి పరీక్షను బక్రీద్ పండుగ కారణంగా మనకు 27న నిర్వహిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో 28న జరగాల్సినటువంటి ఈ ఎగ్జామ్ను మనకు మే 27కే కండక్ట్ చేస్తున్నారు అభ్యర్థులు అయితే, ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఒకరోజు ముందే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎస్ఎస్సిడి జీడీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనమాట, స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ కింద ఉంటాయి కదా అవి. సో మనకు మే 28న ఉండాలి యాక్చువల్లీ, బట్ ఏంటంటే 1 డే బిఫోర్ కండక్ట్ చేస్తున్నారు. మే 27కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ది బక్రీద్ ఫెస్టివల్ అనమాట. సో అభ్యర్థులు సవరించినటువంటి తేదీని అయితే గమనించాలి. సో పరీక్షకు హాజరు కావాలని చెప్పేసి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే సూచించింది. ఈ మేరకు దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులను మనకు పరీక్షకు 2 రోజులు లేదా 3 రోజుల ముందే మనకు రిలీజ్ చేస్తారు. అంటే మనకు 27th ఎగ్జామ్ ఉంది కాబట్టి యాక్చువల్లీ నాకు తెలిసి 24th ఆర్ 25th అనేది మనకు ఈ 2 రోజుల్లోనే మనకు ఆల్ టికెట్లు అనేవి మీకు అందుబాటులోకి వస్తాయి. సో డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
సో 28న జరగాల్సినటువంటి ఎగ్జామ్ మే 27కి రీషెడ్యూల్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎస్ఎస్సి అయితే మనకు అధికారికంగా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి మనకు 2-3 రోజుల ముందే, అనగా 27th ఎగ్జామ్ అంటే యాక్చువల్లీ 25th అన్న 24th అన్న మీకు అడ్మిట్ కార్డులు అయితే అందుబాటులోకి వస్తాయి. సో రాసే వాళ్ళు అయితే ఈ యొక్క అడ్మిట్ కార్డులను అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ముందుగానే అధికారిక వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని 27th ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వండి. ఎవరైతే ఎస్ఎస్సి కింద ఎస్ఎస్సి జీడీ పోస్టులు రాస్తున్నారో అభ్యర్థులు వాళ్ళకైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇదనమాట మనకు దాదాపుగా మనకి ఈ యొక్క బక్రీద్ పండుగ ఫెస్టివల్ సందర్భంగా 28న జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ను కొన్ని ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్, అదేవిధంగా మనకు జాబ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటివి రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. దాదాపు నేను 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, అంత ముందుకు కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.